నీరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రవ రూపంలో నుండి ఘన రూపంలోకి మారినప్పుడు, అంటే మంచుగడ్డగా మారినప్పుడు, మంచుగడ్డ నీటి లోపల మునిగిపోకుండా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ద్రవ రూపంలోని నీరు మంచుగడ్డగా మారినప్పుడు ఈ మంచుగడ్డ వ్యాకోచిస్తుంది. దీనిని నీటి యొక్క అసాధారణ ప్రవర్తన అని అంటారు. దీనిని అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని అంటారు. ఈ నీటి యొక్క అసాధారణ ప్రవర్తన వలనే ప్రకృతిలో నీటిలో నివసించేటువంటి జలచరాలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మరి అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్కి కల కారణం ఏమిటో ఇక్కడ వివరించడం జరిగింది. సాంద్రత D ద్రవ్యరాశిపై ఘనపరిమాణము. ఒక వస్తువు ద్రవ్యరాశి పెరిగినట్లయితే ఆ వస్తువు సాంద్రత కూడా పెరిగిపోయి ఆ వస్తువు నీటి లోపల మునిగిపోతుంది. ఒక వస్తువు ఘనపరిమాణము పెరిగినట్లయితే ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయి నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటుంది. నీరు ద్రవ రూపంలో నుండి ఘన రూపంలోనికి మారినప్పుడు, అంటే నీరు ద్రవ రూపంలో నుండి మంచు గడ్డ రూపంలోనికి మారినప్పుడు మంచుగడ్డ యొక్క ఘన పరిమాణము పెరిగి మంచుగడ్డ యొక్క సాంద్రత తగ్గిపోవడం వలన మంచుగడ్డ అనేది నీటి యొక్క ఉపరితలంపై తేలియాడుతుంది. అంటే మంచుగడ్డ యొక్క ఘనపరిమాణము పెరగటం వలన ఆ మంచుగడ్డ యొక్క సాంద్రత తగ్గిపోయి మంచుగడ్డ నీటి యొక్క ఉపరితలంపై తేలియాడుతూ ఉంటుంది. అంటే శీతల దేశాలలో వాతావరణ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంతకన్నా తక్కువ, అంటే -5 డిగ్రీ సెంటీగ్రేడ్, -10 డిగ్రీ సెంటీగ్రేడ్కు పడిపోయినప్పుడు సరస్సులు, నదులు వంటి వాటర్ రిసోర్సెస్ మంచుగడ్డగా మారిపోతాయి. దీనివల్ల నీటిలో నివసించే జలచరాలు చనిపోయే ప్రమాదం ఉన్నది. కానీ నీటి యొక్క అసాధారణ ప్రవర్తన వలన మంచు నీటి యొక్క ఉపరితల భాగంలోకి చేరి ఒక రక్షణ కవచం వల్ల పనిచేసి మంచు క్రింద భాగంలో నీరు ద్రవరూపంలో ఉంటుంది. కాబట్టి ఆ నీటిలో జలచరాలు మామూలుగానే జీవనం సాగిస్తాయి.